తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ డీజీపీ ఆఫీస్కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి, బుల్లెట్ల వర్షం కుల్పించినటువంటి తీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం, రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినరో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం. నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు? మల్లన్న గారా, ప్రభుత్వమా? ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి, గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది. అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది. అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున, తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు తీన్మార్ మల్లన్న గారిని వెంటనే అరెస్ట్ చేయండి. మీ ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డనైనటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించిరని తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మీ ఇంటి ఆడబిడ్డకో న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే తీన్మార్ మల్లన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి. జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి. ఎవరు షూట్ చేయమన్నారు? ఎందుకు గన్మెన్ షూట్ చేశారు? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసనలు చేసినాం. ఎక్కడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే. ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతోని మరి షూటింగ్ చేపియలేదు, తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ చేపియలేదు. మరి ఇవాళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ, ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా? ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేనేమంటున్నా అంటే ఈ ఇష్యూ మీద మొత్తం డీప్ ఎంక్వైరీ జరగాల్సిందే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ సాధించినామంటే ఉద్యమాల ద్వారానే సాధించినాం. రేపటి నాడు కూడా ఏ అంశం సాధించాలన్నా, ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఇన్ని వందల హామీల్ని సాధించాలన్నా ప్రజా ఉద్యమమే ప్రథమ మార్గం అవుతుంది. అటువంటి సందర్భంలో ఉద్యమాల కోసం పోయినటువంటి మా మీద, మా కార్యకర్తల మీద, మా జాగృతి కార్యకర్తల మీద ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇవాళ కాల్పులు జరిపిందంటే రేపు పొద్దున వేరే చోట ఉద్యమాలు ఎట్లా చేస్తారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసేటోళ్లకు మీరు బుల్లెట్లతో సమాధానం చెప్తామంటే మేము ఈడ చూస్తూ ఊరుకోము. మళ్ళా చెప్తున్నా, జాగృతి కార్యకర్తల జోరికి ఎవరు వచ్చినా సరే ఊరుకునేదే లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం దిగి వచ్చి వారిని కట్టడి చేస్తే సరే, లేకపోతే ఎట్లా కట్టడి చేయాలో కూడా మాకు తెలుసు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్ళి జాగృతి కార్యకర్తలు నిరసన తెలుపుతుంటే వారి పైన తుపాకులతోని ఫైరింగ్ చేసుకుంటా బెదిరిస్తున్నారు. అయ్యా తీన్మార్ మల్లన్న, మీరు ప్రజాప్రతినిధా లేకపోతే ఒక గుండా రాజువా? నువ్వు ఇన్ని రోజులు మీ క్యూ న్యూస్ ఆఫీస్లో సెటిల్మెంట్లు, భూదందాలు అన్నీ కూడా చేసినా కూడా క్షమించినాం. కానీ ఈరోజు ఒక బీసీల పట్ల మాట్లాడుతున్న కవితమ్మ గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే
ఈ బీసీ సమాజం ఊరుకోదు, ఈ మహిళా లోకం ఊరుకోదు. నువ్వు క్షమాపణలు చెప్పే వరకు కూడా మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రోగ్రామ్ ఉన్నా అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఈ రోజు ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే ఖబర్దార్ 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 ఖబర్దార్